వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా హెల్తీ రెసిపీ చేసుకుందాం. అదేంటంటే ఊతప్పం. ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే ఊతప్పం. మనం టిఫిన్కి నానబెట్టకుండా ఉంటే ఇన్స్టెంట్గా చేసే రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను పెరుగు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంతోపాటు ఇంకా 1/2 కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిక్స్చర్ మూత పెట్టుకుని ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. రవ్వ కదా, వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది, అందుకని రెస్ట్ ఇవ్వాలి కంపల్సరీ. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇలా కొంచెం లూజ్గానే ఉండాలి. ఇది నాన్నాక కొంచెం గట్టి పడుతుంది. ఈలోపు మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కోసం ఇక్కడ పల్లీలు రోస్ట్ చేశానండి, అవి వేసుకున్నాను. దీనిలోనే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకే రకం చట్నీ కాకుండా కొంచెం మారుస్తూ ఉండాలి. దీనిలోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గానే ఉంటే బాగుంటుంది చట్నీ. మనం పిండి చూసుకున్నాం. పిండి చూడండి, గట్టిగా అయింది కదా. ఇప్పుడు దీనిలో ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ గ్రేట్ చేశాను. ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇది మొత్తం మనం కలుపుకున్న మిక్చర్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్ కర్రీ చేస్తే తినరు కదా, ఇలా యాడ్ చేసేయండి బ్రేక్ఫాస్ట్లో. ఇప్పుడు దీనికి మనం తాలింపించుకోవాలి. చట్నీకి దీనికి రెండింటికి తాలింపించుకోవాలండి. తాలింపు కూడా చాలా సింపుల్గా ఇచ్చాను నేను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంకా కరివేపాకు, అంతే. ఒక ఎండుమిర్చి కూడా వేసాను. ఆయిల్ ఎక్కువ వేడైపోయిందని కొంచెం మాడింది, పప్పులు కొంచెం మాడాయి, ఏం కాదు. ఇప్పుడు ఈ తాలింపు మన చట్నీలో ఇంకా పిండిలో కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకోండి. పిండిలో కూడా యాడ్ చేస్తే మనం తినేటప్పుడు మాయిశ్చర్గా ఉంటుందండి, పోయినట్టు ఉంటుంది కదా ఒకసారి తినేటప్పుడు. అలా కాకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తాలింపు ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా. నేను పల్లీలు ఎప్పుడు ఫ్రై చేసుకుని పెట్టుకుంటానండి. ఇలా చట్నీ చేయాలంటే ఈజీగా అయిపోతుంది. అందుకని మీరు కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. మొత్తం కాదు, కొన్ని ఫ్రై చేసుకుని పెట్టండి. ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి పల్లీలు. చూస్తున్నారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పిండిలో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసినాక దానిపైన కొంచెం వాటర్ వేసుకోవాలి. అలా వేస్తే తొందరగా కలిసిపోతుంది పిండిలో. ఇప్పుడు ఇది వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, మరి పోరింగ్ కాకుండా కొంచెం డ్రాప్ అవ్వాలి పిండి, అంత కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మనం ఇప్పుడు ఊతప్పం వేసుకుంటాం. నేను ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ పిండిలో కలిపాను. మీరు కావాలంటే ఫస్ట్ దోశ వేసుకుని దానిపైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. మధ్యలో వెజిటేబుల్స్ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుందండి ఊతప్పం. ఇలా నేను టమాటో కూడా యాడ్ చేశాను కదా, ఎక్కువ యాడ్ చేయొద్దు, టమాటో ఎక్కువ వేస్తే బాగదు. ఇప్పుడు మనం ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేసుకుని పిండిని కొంచెం వేసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం లావుగానే ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోతుందండి ఊతప్పం. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మన వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా, అందుకని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మన ఊతప్పం రెడీ అయిపోతుంది చాలా ఈజీగా. ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా చేయాలనుకుంటే ఇలా చేసుకోండి. టేస్టీ కూడా ఉంటుంది, హెల్తీ కూడా ఉంటుంది, ఇంకా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇక నేను పల్లి చట్నీ చేశాను. మీరు కావాలంటే కొత్తిమీర చట్నీ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
కంపల్సరీ మూత పెట్టి ఉడికించుకోవాలి, అప్పుడే మన వెజిటేబుల్స్ ఉడుకుతాయి. చాలా ఈజీగా రెడీ అయిపోయింది మన ఊతప్పం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇన్స్టెంట్ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చినాయా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడికినాయి. ఇది నేను పెరుగుతో కూడా సర్వ్ చేసుకున్నా, ఇంకా చట్నీతో కూడా సర్వ్ చేశాను. ఇలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.